అండి, వెల్కమ్ టు ది ఎస్ఆర్బి మోటో బ్లాగ్స్. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది టైం. జస్ట్ నౌ ఇప్పుడే బండి స్టార్ట్ చేశాను. కొంచెం ఒక 1 మినిట్ ఐడియాలో పెడితే కొంచెం నార్మల్ ఆర్పిఎంకి వస్తే స్టార్ట్ అవుదాం. ఈరోజైతే మనం అయితే వెళ్తున్నాం సావనదుర్గ ట్రెక్కింగ్ పాయింట్. సావనదుర్గ ఇక్కడ నుంచి 65 కిలోమీటర్స్ వస్తుంది బెంగళూరు నుంచి సావనదుర్గ. చిన్న పర్వతం, కొండ లాంటిది, ఎక్కి దిగాలి. ఎక్కువగా ట్రెక్కింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సాటర్డే సండే అయితే చాలా రష్గా ఉంటుంది. సో ఇప్పుడు వెళ్దాం. ఫ్రెండ్ పికప్ చేసుకోవాలి. ఫ్రెండ్ వస్తున్నాడు. మనం వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అతని దగ్గరికి వెళ్దాం. అతను దారిలో కలుస్తాడు. ఎర్లీ మార్నింగ్ కదా, బెంగళూరు చాలా కామ్గా ఉంది ఇప్పుడు, వితౌట్ ట్రాఫిక్ నాయిస్. అదే ఒక 8 దాటినివ్వండి, అదే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6, 6:30, 7. ఈరోజు సండే కాబట్టి ఎక్కువగా ఉండకపోవచ్చు ట్రాఫిక్ ఇక్కడ. అదే మీరు వీక్ డేస్లో అయితే పీక్స్లో ఉంటుంది. స్ట్రెచ్ దొరికింది, లాగుదాం. ఎంత లాగుతుందో బండి. ఇంకా 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 లాగాలి. చూద్దాం. 90, 95. ఇంకా గట్టిగా లాగాలి. కాబట్టి పంప్స్ వస్తున్నాయి పిచ్ పైన. 90, 99, 100 అయితే లాగిందండి. 105, 107. స్లో అవుదాం. ఈ స్ట్రెచ్లో అయితే రోడ్డు కూడా ప్రాపర్గా లేదు. ఫ్లాట్ రోడ్లో అయితే గట్టిగా లాగొచ్చు. ఇది నార్మల్ రోడ్, ఎక్కువగా లాగినా మనకి ప్రాబ్లమే. ఐ మీన్ అక్కడక్కడ పంప్స్ ఉన్నాయి, ప్యాచెస్ వేస్తున్నారు రోడ్డుకి. ఎక్కడైనా ఇన్బ్యాలెన్స్ అయిందంటే ఇంకంతే. వచ్చేసాం. ఇక్కడైతే పక్కనే భారత్ పెట్రోల్ బంక్ ఉంది. ముందైతే పెట్రోల్ కొట్టించుకుందాం. భారత్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది. బాగుంది. 410. टैप कर दो. కి 398, 4 లీటర్స్ కూడా రాలేదు. అమ్మాయి నిజంగా చాలా అప్డేట్ అయిపోయారండి. చాలా మంచిగా వర్క్ చేసుకుంటున్నారు. ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి వర్క్ చేస్తున్నారంటే ఎంత టాలెంట్ ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి. ఏదో వీడియో కోసం అంటే ఈరోజు నేను ఎల్లో వచ్చింది ఇక్కడ, కానీ ఈ పక్క ఆగట్లా. ఎంత
అనుకున్నా మన కోసమే, ఎందుకంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మన దగ్గర గూగుల్ మ్యాప్ లేదు, అతని దగ్గర ఉంది, ఫాలో అయ్యేవాళ్ళం. ట్రెక్ సెట్ ఉంది, ఆర్టీసీ, బిఎంటీసీ, BS6 బస్సెస్లో కూడా BS6 అప్డేట్. వా, ఇక్కడ చూడండి మామిడి చెట్లు, అన్నీ మామిడి చెట్లే, ఎక్సలెంట్గా ఉన్నాయి నేచర్. బస్సుని క్రాస్ బ్రో, బస్సుని క్రాస్ చేస్తే కొట్టచ్చు గట్టిగా. పైలట్ తొక్కు 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 తొక్కు. గట్టి కొడదామంటే చిన్న రోడ్డు, ఆపోజిట్లో వెహికల్స్ వచ్చాయంటే ప్రాబ్లం. చూసారా కార్ ఎలా వచ్చిందో? లాగు 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 లాగు, లాగేసాము. రోడ్డు చాలా బాగుంది ఇది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ 2 sides ఫుల్ ట్రీస్, చిన్న రోడ్డులో వెహికల్స్ బాగుంది. కానీ రోడ్డు చూసారా, బ్యాక్ సైడ్ నుంచి సన్ రైజ్, అటు ఇటు ట్రీస్, లైట్గా ఆఫ్ రోడ్డు. ఎలా ఉంటుంది? స్వర్గంతో పాటు నరకం కూడా లైట్గా చూసినట్టు ఉంటుంది. సో ఆ ట్రెక్కింగ్ గోప్రోలో ఛార్జింగ్ వచ్చింది, 50% అయిపోయింది. ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది. ఆఫ్ రోడింగ్ అంటే ఎట్లా ఉంటుంది? ఇసుక తుఫాన్ చెవులో మోగినట్టు ఉంటుందా? R15 మీద ఆఫ్ రోడింగ్ అదిరిపోయింది. ఏదైనా ఇలాంటి రూట్లకి హిమాలయన్, ఎక్స్పల్స్, సుజుకి, వీస్ట్రామ్ ఈ బైక్సే బాగుంటాయి. 3వ గేర్లో కూడా లాగట్లా, 2వ గేరే. లదాఖ్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. మా ఫ్రెండ్ రిలాక్స్ అవుతూ అవుతున్నాడు చూడండి. ఏంటో భలే ఉన్నాయి రోడ్లు చూసారా, చిన్న వాటర్ రోడ్ల పైన నుంచి కూడా నీళ్ళు పోతూనే ఉన్నాయి. ఏంటి అసలు ఇది? ఏం రోడ్డు అసలు ఇది? ఈ ఆఫ్ రోడింగ్ ఏంటి? సండే రోజు మంచిగా చికెన్ బిర్యానీ తిని పడుకోకుండా ఏంటి బాధలు మాకు? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి. చూసారా, మంచిగా చెరువు, మంచిగా నీళ్ళు, బాగుంది లొకేషన్. న్యూ బైక్ TVS అపాచీ స్కిడ్ అవుతుంది ఇక్కడ రోడ్డు. మనమేమో ఆఫ్ రోడింగ్ కాదు, మన బైక్. ఉన్నాయో ఎక్కడ ఏముందో తెలియట్లేదు. ఊటీ ప్లాన్ చేస్తే అదిరిపోతుంది. వచ్చి పడ్డట్టున్నాడుగా నీకు. ఓకే
ఇందాక ట్రెండింగ్ వాడు స్పీడ్గా వచ్చాడు బైక్ వాడు. బాగుంది ఆఫ్ రోడింగ్. అందులో ఉందా? అందులోనే ఉంది. వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, బిగ్ టెంపుల్. బండి ఎక్కడ పెట్టాలి? ముందు పెట్టాలి. ఇక్కడ అన్ని RX 100. ఇక్కడ పెట్టచ్చా లేదా నాకేం అర్థం కావట్లేదు. బైక్ ఎదర్ బైక్ పార్కింగ్. ఇక్కడ ఏవేవో ఉన్నాయి. ఇక్కడ పెడతాం. పర్లేదు, బాగానే ఉంది ప్లేస్. మళ్ళీ చేంజెస్ హ్యాపెన్ సమ్ టైమ్, నాట్ ఎవ్రీ టైమ్, సమ్ టైమ్. ఇది లాస్ట్. ఇప్పుడు కూడా వాడు ఏదైనా అన్నాడంటే మనం ఏం చేయలేం. చూసారుగా మా ఫ్రెండ్ని ఎంత సౌండ్ వస్తుంది. జలపాతం పారుతూ ఉంది. ఇప్పుడంతా రెడీ టు ఫోర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలో, ఈ కొండ ఎక్కాలి పైకి. కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు. దీన్ని చూసారా అసలు? దీన్ని ఎక్కడరా బాబు ఎక్కేది మనం? ఇక్కడి నుంచి, ఇక్కడి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా తిరిగితే ఈ కొండ ఎక్కాలి. నాకు డౌట్, అక్కడి నుంచి జారి పడితే వద్దు, ఆ క్వశ్చన్ కూడా వద్దు. ఆకాశానికి చందమామ ఉంది. ఆకాశంలో మీకు కనిపించట్లేదు. ఇక్కడ చందమామ పక్కనే కొండ ఉన్నట్టుంది. చందమామ కొండ పక్కనే ఉన్నట్టుంది. కొండ ఎక్కితే చందమామ అందేటట్టుంది. ఎందుకు బ్రో ఈ ప్రాసలన్నీ? అయితే నేను అక్కడ వచ్చాడు బ్రో, వీడియో తీద్దాం బ్రో అంటే ఎక్కడ తీసుకొచ్చావు బ్రో? డిస్కవరీ ఛానల్కి తీసుకొచ్చావు. ఇదే శ్రావణదుర్గ మన ట్రెక్కింగ్ పాయింట్. మనం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. చూద్దాం ఎలా ఉంది. ఇక్కడ ఎక్కాలి. ఇక్కడ గైడ్ కోసం వెయిటింగ్. ఇక్కడ గైడ్ ఉన్నారని చెప్పాడు. ఆయన పైకి వెళ్ళిపోయాడా ఏంటి? వాళ్ళు వెళ్తున్నారు, మనమే లేటు. ఏడి గైడ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళని మనం. మహేష్ బాబు కాదు బ్రో, మనం సంపూర్ణేష్ బాబు. మనం అద్దాలు పెట్టి ఒరేమ్మా ఇక్కడే నొప్పులు వస్తున్నాయి నాకు బ్రో. ఎట్టెక్కాలి బ్రో ఈ కొండని? ఇక్కడ అంటారు. అయిపోయాడు. ఇంకా ఎడాకి ఎక్కాలి. ఏదే మేము వచ్చింది. ఎక్కిందేమో కొంచెం, ఎక్కాల్సింది అంతా. నా వల్ల అవ్వట్లేదు. మా ఫ్రెండ్ని అరే బాబు వీడియో తీద్దాంరా, ఎక్కడికైనా పోయి ఒక మంచి ప్లేస్ ఉందని చెప్పి తీసుకొచ్చాడు. నా చేత డిస్కవరీ ఛానల్లో చేపిస్తున్నాడు. ఇక్కడ కొండల మధ్యలో నుంచి నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో తీయాలంటే నేను బ్రతకుండాలి. నేను బ్రతకాలంటే వీడియో ఆఫ్ చేయాలి. అబ్బా, ఇప్పుడే కొండ హాఫ్ ఎక్కాం. ఏం కనిపించట్లా, కళ్ళు బయలు. ఇంకా ఎక్కాలి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి పైకి. చాలా కష్టం. ప్లీజ్, బిర్యానీ తిని రోజు రూమ్లో పడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రావద్దండి. ఎందుకంటే బిర్యానీ తిని నాలాగా ఆయాసపడుతూ మాట్లాడాలి. ఎవరైతే బెంగళూరులో ఉంటారో వాళ్ళు మాత్రం అడ్వెంచర్ చేయాలి, ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాలాంటి వాడికి మాత్రం సినిమా థియేటర్లు అంటే ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేస్కి రాకూడదు.
ఓయో రూమ్స్ ఇదని చూసాడా థియేటర్లు కావాలి కాబట్టి ఆయనకి అంత సుఖం. ఆల్మోస్ట్ వచ్చేసాం కొండపైకి, ఇంకా ఉంది. కేవ్స్లోకి వచ్చాం ఎండ్ పాయింట్ వెళ్ళడానికి. ఇక్కడ చూస్తే మొత్తం కొండలు, కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి. అడ్వెంచర్. నాకైతే డిస్కవరీ ఛానల్ చూసినట్టే ఉంది ఫ్రెండ్స్. చూసారా, డిస్కవరీ ఛానల్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు పైకి, నేనేమో కింద, రాళ్ళ కింద. ఎక్స్పీరియన్స్ చూడండి. ఇక్కడ చూస్తే రాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళాలి. కేవ్స్ అంటారంట వీటిని, కేవ్స్. నాకు కేవ్స్ తెలుసు కానీ కేవ్స్ తెలియదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. కింద నుంచి వెళ్ళాలి. దిగేవాళ్ళు దిగుతున్నారు. ఫైనల్గా సావనదుర్గ ట్రెక్కింగ్ పాయింట్ పైకి ఎక్కేసాం సక్సెస్ఫుల్గా. చాలా టఫ్గా ఉందండి. దోలు తీరిపోవడం కాదు, ఇంకా దానికి ఏదైనా ఎక్స్ట్రాగా ఓట్స్ యాడ్ చేయాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అంతలాగా చూపిస్తాను నేను. ప్రజెంట్ నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, కొండ ఎలా ఎక్కామనేది చూపిస్తాను. కనిపిస్తుంది కదండి మెయిన్ రోడ్ ఆడ. అక్కడి నుంచి, ఆ రోడ్డు నుంచి ఈ కొండ ఉంది కదా, ఈ కొండ ఎక్కుతూ 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 ఈ కొండంతా ఎక్కి పైకి, ఇలా ఎక్కి, ఇలా అంతా పైకి ఎక్కి, ఇలా ఎక్కి ఫైనల్గా చేసుకున్నామండి. ఇక్కడైతే పైన అయితే ఒక పురాతన చిన్న టెంపుల్ లాంటిది ఉందండి. కొంచెం కొండ ఉందండి, మళ్ళీ ఇక్కడ లోయ ఉందండి. ఇదంతా లోయ. కానీ అసలు అక్కడి నుంచి ఎక్కి, అంటే మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు వీడియోలో, బట్ ఆ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి ఆ కొండంతా ఎక్కుతూ, ఇది అది చూసారు, ఇది వాల్గా ఉంది. ఈ వాళ్ళంతా ఒక్కసారిగా ఎక్కుతూ ఎక్కుతూ ఎక్కుతూ, అసలు మీకు ఇలా చూపిస్తే తెలుస్తుందేమో ఎంత పైన. కింద చూసారు గ్రీనరీ ఎలా ఉందో, అది నార్మల్. ఇక్కడ నుంచి ఈ కొండంతా ఎక్కామండి పైకి, ఈ కొండంతా పైకి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే తెలుసు కదా, ఎస్ఆర్బి మోటో వ్లాగ్స్.